రెండో విడత ఇందిరమ్మ ఇండ్ల మంజూరులో గుడిసెల్లో నివసిస్తున్న నిరుపేద కుటుంబాలకే మొదటి ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఆదేశించారు. గుడిసెల్లో నివసిస్తున్న అర్హులందరికీ ఇల్లు మంజూరు చేసిన తర్వాతే ఇతర దరఖాస్తులను పరిగణలోకి తీసుకోవాలని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఒక్క నిరుపేద కుటుంబం సైతం గుడిసెల్లో జీవించకుండా సురక్షితమైన సొంత ఇంటిలో గౌరవప్రదంగా జీవించేలా చేయడమే ప్రజాప్రభుత్వ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో కేటీఆర్ హరీష్ రావు పర్యటించారు. సిరిసిల్ల